ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిబిఐ కేసులో నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు శరత్ చంద్రారెడ్డి. ఇప్పటికే ఈడీ కేసులోనూ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ని న్యాయమూర్తి జస్టిస్ కావేరి భవేజా రికార్డ్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు శరత్ చంద్రారెడ్డి. ఇప్పటికే ఈడీ కేసులోనూ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ని న్యాయమూర్తి జస్టిస్ కావేరి భవేజా రికార్డ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ నమోదు చేసిన కేసులో శరత్ చంద్రారెడ్డి సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక వ్యక్తిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్లుగా తెలుస్తోంది. అప్రూవర్ గా మారిన తర్వాత రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలాన్ని కూడా ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సెక్షన్ సిఆర్పిసి 164 కింద నేరుగా న్యాయమూర్తి ముందే శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కవితను సిబిఐ అదుపులోకి తీసుకున్న తర్వాత కవితకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులు అనేక కీలక విషయాల్ని సిబిఐ పేర్కొనడం జరిగింది. శరత్ చంద్రారెడ్డి నుంచి హోల్సేల్ వ్యాపారానికి సంబంధించినందుకు గాను 14 కోట్లు, అలాగే రిటైల్ 5 రిటైల్ జోన్లకు సంబంధించి గాను 25 కోట్లు తీసుకున్నట్లుగా, కొన్ని ల్యాండ్ డీలింగ్స్ పేరిట నగదు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా సిబిఐ పేర్కొనడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పి కవిత న్యాయవాది చెప్తున్నారు. అయితే నేరుగా ఇప్పుడు అప్రూవర్ గా మరి ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి సమాచారాన్ని నేరుగా న్యాయమూర్తికి శరత్ చంద్రారెడ్డి తెలియపరచడం జరిగింది. న్యాయమూర్తి కావేరి భవేజా ముందు శరత్ చంద్రారెడ్డి తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. గతంలో ఈడీ కేసులో కూడా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీని మార్చి 15 ఈడీ కేసులో, అలాగే ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంటి లిక్కర్ పాలసీ కేసులో, అలాగే కవితకు సంబంధించి సౌత్ గ్రూప్ వ్యవహారాలు నడిపిన దాంట్లో కవిత కీలకం, పూర్తిగా కవిత వ్యవహారాలు నడిపారు అనడానికి శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లు చాలా కీలకంగా మారాయి. సో ఈ రోజు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో మరిన్ని కీలక విషయాలు ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం కవిత సిబిఐ కస్టడీ ఏప్రిల్ 23 వరకు కూడా ఉండడం జరిగింది. సో తర్వాత బెయిల్ పిటిషన్ సంబంధించి ఏప్రిల్ 22న విచారణ జరగబోతున్న నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తగ్గాయనే చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ కేసులో చాలా కీలక పరిణామం శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం, అలాగే కవితకు మరిన్ని చిక్కులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. థాంక్యూ గోపి.